ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాని వాళ్ళైనా సరే, ఈజీగా నేర్చుకునే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించిన డీజాంగో అనే ఒక ఫ్రేమ్‌వర్క్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు ఎక్స్‌పర్ట్ ఛాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈజ్ చేషిత. మీరు డీజాంగో ఫ్రేమ్‌వర్క్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా మీ ల్యాప్‌టాప్‌లో 2 టూల్స్ అనేవి ఇన్‌స్టాల్ అయ్యుండాలి. సో, అవే పైథాన్ ఐడీఎల్‌ఈ. ఫస్ట్ ఈ పైథాన్ ఐడీఎల్‌ఈ గనక మీకు ఇన్‌స్టాల్ అయ్యుంటే వెర్షన్ చెక్ చేయండి. ఇన్‌స్టాల్ అవ్వలేదా? ప్రీవియస్ వీడియోలో మనం ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్పుకున్నాం. ఆ వీడియోని ఒకసారి చూసి అది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఐడీఎల్‌ఈని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సీఎండీకెళ్ళి వెర్షన్ చెక్ చేయాలి. పైథాన్ ఈ వెర్షన్ ఎలా చెక్ చేయాలంటే పైథాన్ స్పేస్ హైఫెన్ వెర్షన్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తే మీకు వెర్షన్ డిస్‌ప్లే అవ్వాలి. అలా వెర్షన్ డిస్‌ప్లే అయితే పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. ఆఫ్టర్ థట్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయ్యుండాలి. ఐ మీన్ విజువల్ స్టూడియో కోడ్. సో, ఈ విజువల్ స్టూడియో కోడ్ కనుక మీరు ఇన్‌స్టాల్ చేసుకోకపోతే మనం ఆల్రెడీ మన ఛానెల్‌లో దీనికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వీడియో కూడా చేసుందాం. అదొకసారి చూసి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక దాన్ని ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో, వీఎస్ కోడ్ ఉందా లేదా అని చెక్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఉంది. దెన్ ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఇన్‌స్టాలేషన్‌లో డెస్క్‌టాప్ పైన డీజాంగో అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి. డీజాంగో. ఈ ఫోల్డర్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేయాలి. ఫస్ట్ వీఎస్ కోడ్‌కెళ్ళి ఓపెన్, ఫైల్ ఆప్షన్, ఓప్ ఓపెన్ ఫోల్డర్. సో, డెస్క్‌టాప్ పైన డీజాంగో అనే ఫోల్డర్‌ని హ్మ్. ఇలా ఫోల్డర్ ఓపెన్ చేశాక ఒక 3 డాట్స్ కనిపిస్తాయి. ఎయిదర్ మీకు టెర్మినల్ అనే ఆప్షన్ డైరెక్ట్‌గా ఉంటుంది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేశాక న్యూ టెర్మినల్‌ని ఓపెన్ చేయాలి. ఇలా టెర్మినల్‌ని ఓపెన్ చేశాక పైథాన్ సో, ఒకవేళ మీరు గనక డీజాంగోని ఇన్‌స్టాల్ చేయాలంటే పిప్ ఇన్‌స్టాల్ డబుల్ కోట్స్‌లో డీజాంగో ఈక్వల్ టు 4.0 అని ఈ కమాండ్‌ని గనక రన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డీజాంగో అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఈ 4.0 అనేది ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ డీజాంగో. సో, డీజాంగో ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ పిప్ ఇన్‌స్టాల్ డీజాంగో ఈక్వల్ టు 4.0. వన్ సెకండ్ ఇన్‌స్టాల్ అవుతూ ఉంది. హ్మ్. సో, సక్సెస్‌ఫుల్‌గా డీజాంగోని ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ డీజాంగో ఇన్‌స్టాల్ అయ్యాక డీజాంగోలో మనకు ప్రాజెక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ లోపల ఎన్ని అప్లికేషన్స్ అయినా ఉండొచ్చు. కానీ ప్రాజెక్ట్ మాత్రం ఒకటే ఉండాలి. ఫస్ట్ ఈ ఫోల్డర్ లోపల ఒక ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మనం రన్ చేయాల్సిన కమాండ్ డీజాంగో -అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అనేది మీరు ఏదైనా చేయొచ్చు. లైక్ నేనిక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఎక్స్‌పర్ట్ చాంప్స్ అని తీసుకుంటున్నా. ఎంటర్. సో, మీరిక్కడ గనక చెక్ చేసుకుంటే ఎక్స్‌పర్ట్ చాంప్స్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. నేనేం చెప్పాను? ప్రాజెక్ట్ లోపల అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను గాబట్టి, సో, మనం డీజాంగో అనే ఫోల్డర్‌లో ఉన్నాం ప్రెజెంట్. మనం ఎక్కడికెళ్ళాలి? ప్రాజెక్ట్ లోపలికి కాబట్టి సీడీ స్పేస్ ఎక్స్‌పర్ట్ చాంప్స్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? సీడీ స్పేస్ ఎక్స్‌పర్ట్ చాంప్స్. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడెక్కడున్నాం? ఎక్స్‌పర్ట్ చాంప్స్ అనే ప్రాజెక్ట్ లోపలున్నాం గాబట్టి, నెక్స్ట్ ఒక యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. యాప్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ కమాండ్ డీజాంగో -అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ బదులు స్టార్ట్ యాప్. యాప్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. నేను యాప్ నేమ్ ఎక్స్‌సి అని తీసుకున్నా. ఎంటర్. సో, మీకు ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్ లోపల ఎక్స్‌సి అనే యాప్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. చూడండి. సో, దీని లోపల ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని ఫైల్స్ వచ్చేసుంటాయి. సో, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫైల్స్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్‌ని ఎలా రన్ చేయాలంటే పైథాన్ స్పేస్ మేనేజ్.py స్పేస్ రన్ సర్వర్ అనే కమాండ్‌ని యూజ్ చేసి రన్ చేయాలి. సో, ఇక్కడ మీకొక లింక్ వస్తుంది. ఆ లింక్ మీకెళ్తే ఫాలో లింక్‌ని క్లిక్ చేస్తే మీకిలాగా లైక్ ఇలా ఆహ్, ఈ ఫ్రేమ్ గనక వస్తే సో, డీజాంగో అనేది ఆటోమేటిక్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందని మీనింగ్. సో, ఫస్ట్ ఒక్కసారి రికాల్ చేద్దాం. మనం ఏమేమి చూసామనేది ఈ వీడియోలో. డీజాంగో ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ పైథాన్ వెర్షన్ చెక్ చేయాలి.
1 మినిట్. పైథాన్ వెర్షన్ చెక్ చేయాలి. సో, పైథాన్ వెర్షన్ చెక్ చేయాలంటే కమాండ్ పైథాన్ స్పేస్ హైఫెన్ వెర్షన్ నెక్స్ట్ వీఎస్ కోడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దెన్ డీజాంగో ఇన్‌స్టాల్ చేయడానికి డీజాంగో అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్‌ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేశాక టెర్మినల్‌కెళ్ళి పిప్ ఇన్‌స్టాల్ డీజాంగో ఈక్వల్ టు 4.0 అని ఈ కమాండ్‌ని రన్ చేస్తే డీజాంగో అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. డీజాంగో ఇన్‌స్టాల్ అయ్యాక ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే డీజాంగో -అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్. ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ లోపల అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ప్రాజెక్ట్ లోపలికెళ్ళడానికి డైరెక్టరీని చేంజ్ చేసుకోవాలి. సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. సో, ప్రాజెక్ట్ లోపలికెళ్ళాక మళ్ళీ అప్లికేషన్‌ని క్రియేట్ చేయడానికి కమాండ్ డీజాంగో -అడ్మిన్ స్పేస్ స్టార్ట్ యాప్, యాప్ నేమ్. నెక్స్ట్ ఫైనల్‌గా అప్లికేషన్‌ని, ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాక ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే పైథాన్ స్పేస్ మేనేజ్.py స్పేస్ రన్ సర్వర్ అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. సో, థాట్స్ ఆల్ ఫర్ థిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.